హలో అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి నేను హోటల్ స్టైల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకోసం ముందుగా సాల్ట్ వాటర్లో 1 అవర్ పాటు నానబెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం వేసి మసాలాలన్నిటిని చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోని కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. అంతా బాగా కలుపుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి చికెన్కి బాగా కలిసేలా కోట్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కోట్ చేసుకున్న చికెన్ పీసులని 1 బై 1 వేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై కావడానికి కొద్దిగా టైం పడుతుంది. చికెన్ మొత్తం వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయడం వల్ల చికెన్కి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. అందుకే మీడియం ఫ్లేమ్లోకి పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక చికెన్ని పక్కకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి టమాటాలను బాగా మగ్గనివ్వాలి. టమాటా మగ్గాక ఇందులో 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలు బాగా ఫ్రై అయినాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ చిలికిన పెరుగుని యాడ్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిపాక ఇందులోనే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసులను వేసి ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రైస్ ఉడికించడం కోసం 2 అనాస పువ్వు, 5-6 లవంగాలు, 6-7 యాలకులు, కొద్దిగా జాపత్రి, 1 టీ స్పూన్ షాజీరా, 3 లేదా 4 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలి. వాటర్ మరుగుతున్నప్పుడు అందులో రైస్ వేసి రైస్ని 70% ఉడకనివ్వాలి. 70% ఉడికిన రైస్ని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో ఒక లేయర్గా వేసుకోవాలి. తర్వాత తయారు చేసుకున్న చికెన్ని ఒక లేయర్లా వేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. తర్వాత 80% ఉడికిన రైస్ని మరొక లేయర్గా తీసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్కి 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. మీరు తీసుకున్న చికెన్ని బట్టి రైస్ తీసుకోండి. రైస్ వేసాక చికెన్ని ఇంకో లేయర్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.
లాస్ట్గా 90% ఉడికిన రైస్ని చివరి లేయర్గా తీసుకోవాలి. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యిని వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని నేను టిష్యూ పేపర్తో కవర్ చేస్తున్నాను. మీరు కావాలంటే బౌల్ అంచుల్ని గోధుమ పిండితో కూడా కవర్ చేసుకోవచ్చు. టిష్యూ పేపర్ వేశాక కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేశాను. దీనివల్ల దమ్ బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి 8 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద, 7 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. నార్మల్ బిర్యానీ కంటే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగానే చికెన్ని ఫ్రై చేసాం కాబట్టి పీస్ కూడా బాగా ఉడుకుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బిర్యానీని అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.